అసలు ఈ జాతకాలు, ఈ ముహూర్తాలు ఇవన్నీ నిజంగా ఆ యొక్క ప్రభావాన్ని చూపిస్తాయా మనుషుల మీద? మంచి ప్రశ్ననే. ఇప్పుడు ఈ కాలానికి తగ్గట్టుగా ఒక ప్రశ్న అడిగారు మీరు. అసలు ఈ జాతకాలు నిజమా కాదా అంటే షట్శాస్త్రాలలో జ్యోతిష శాస్త్రం ఒకటి, కానీ ఇప్పుడు అది సరిగ్గా లేదు వ్యవస్థ. ఎందుకు సరిగ్గా లేదంటే మీరు పంచాంగాలలోనే చూస్తే కనుక మరి గురువులు వేరై ఉండవచ్చును, శాస్త్రం లేకుండా లేదు, లేదా పూర్వకాలంలో మన పుస్తకాలు కొన్ని కరుమరుగా అయిపోయి ఉండవచ్చును. ఈ జ్యోతిష శాస్త్రం ఒకటే, మిగతా ఆధ్యాత్మిక పుస్తకాలన్నీ కూడా సరైన వ్యవస్థలోనే ఉన్నాయి, కానీ ఈ జ్యోతిష్యానికి సంబంధించినటువంటిదే ఒక సరైన మార్గంలో లేదు. అంటే ఇప్పుడు నేనున్నానండి, 2+2 నేను రాసిన 4, మీరు రాసిన 4, అట్లా యాక్యురసీ లేదు ఇప్పుడున్నటువంటి జ్యోతిష్య కాలంలో. అట్లా అని లేదని చెప్పడానికి లేదు. షట్శాస్త్రాలలో జ్యోతిష్యం ఉంది అని మనకి శాస్త్రవచనం ఉంది కాబట్టి షట్శాస్త్రాలలో జ్యోతిష్యం ఉంది. కానీ ఇప్పుడు కాలంలో దాన్ని జనాలను భయపెట్టడానికి చాలామంది యూట్యూబర్స్ కానీ అవి చేయండి, ఇవి చేయండి, ఆ పరిహారాలు చేయండి, ఆ దీపాలు ముట్టించండి, ఈ దీపాలు ముట్టించండి అని చెప్పి మనిషి యొక్క ఆ బ్రెయిన్లో మూఢనమ్మకాలన్నింటినీ కూడా నింపుతున్నారు. మీరు ఎన్ని చేసినా కూడా దానికి ఏం ఫలితం ఉండదు. మీరు అసలు పరిహారము అనేటువంటిది, పరిహారం ఎట్లా చేసుకోవాలి అంటే మనసులో ఏదైనా కోరిక పెట్టుకొని దైవారాధన చేయొద్దు. అసలు మీరు ఏ దేవతారాధన అయినా కూడా మనసులో కోరిక పెట్టుకొని చేస్తే అది సరైన దైవతారాధన కాదు. మీకు మంచి పొజిషన్లో ఉన్నా దేవతారాధన చెయ్యాలి. మనకి ఈ భగవంతుడు ఈ సృష్టినంతా కూడా మన కొరకు ఈ పంచభూతాలు ఇవన్నీ మనకు సృష్టించినందుకు గాను మనం ఖచ్చితంగా భగవతారాధన మంచిగా ఉన్నా చేయాలి, మంచిగా లేకున్నా చేయాలి. అట్లా ఒక భగవతారాధన పెట్టుకొని చేస్తున్నట్లయితే జ్యోతిష్యము, జాతకాలు, నవగ్రహ దోషాలు మనకేం అంటావండి. ఎప్పుడైతే మనస్సు ఇక్కడ శుద్ధిగా ఉంటుందో వాడికి ఎటువంటి జాతక దోషాలు ఉండవు. కానీ జ్యోతిష్యం అయితే ఉంది. ఇప్పుడు నేను దాన్ని ఖచ్చితంగా ఇది చేస్తే ఇది అని నేను ఎందుకు చెప్పలేకపోతున్నానంటే ఇప్పుడు నేను చెప్తే అది జరగకపోతే అది ఒక సబ్జెక్ట్గా మనం తీసుకొని జనాలలోకి వెళ్ళకూడదు. కాబట్టి ఇప్పుడు జ్యోతిష శాస్త్రాన్ని వీలైనంత వరకు నమ్మకపోవడమే మంచిది. ఈ పరిహారాలన్నీ కూడా మీరు మంచి పండితుడి దగ్గరికి వెళ్ళి చెప్పించుకోవాలి. పండితుడు అంటే ఎట్లా, మంచి వాక్ శుద్ధి ఉన్నటువంటి వాడు, మంచి తపస్సు ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి చెప్పించుకుంటే కనుక అది పుణ్యం. ఒకవేళ నిజంగా మీ జాతకంలో చూసి లేకున్నా కూడా ఆయన నోటి ఫలితం ద్వారా మీకు అయ్యే అవకాశం ఉంది. అంటే మీరు వెళ్ళవలసింది అంతా కూడా మంచి బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి మీరు మీ యొక్క మీ కష్టాలు చెప్పుకుంటే ఆయన అవుతుంది అంటే అయిపోతుంది. అంటే ఎందుకంటే బ్రాహ్మణుడు ఎప్పుడు కూడా నిత్యము దైవతారాధన చేస్తూ మంచి వాక్శుద్ధి సంపాదించుకుంటాడు కాబట్టి మీరు వెళ్ళి మీ సమస్య చెప్పుకుంటే అమ్మ అవుతుందమ్మా అంటే అయిపోతుంది. దానికి ప్రత్యేకంగా ఈ జాతకాలని పెట్టుకొని అయ్యో నేను ఈ దోషం చేసుకోకపోతే అయ్యో రాహు ఉంది, కేతు ఉంది, మనం ఇప్పుడు ఏదో చేసేసేయాలన్నట్టుగా వ్యవస్థ లేదు. ఎప్పుడైతే నీ మనసు ఇక్కడ శుద్ధి ఉండి నీకు ఎదుటి వ్యక్తి యందు కష్టము కలిగించాలని భావన లేకుండా నువ్వు ఏ భగవతారాధన చేస్తూ జీవించినా ఈ జాతక దోషాలు నీకు అంటవు. నీ కర్మ ఫలితం ద్వారా మనం మునుపు చెప్పుకున్నట్టు కర్మ ఫలితం ద్వారా కొన్ని కష్టాలు రావచ్చును. ఇప్పుడు ఎట్లాగైతే వర్షాకాలం అయిపోయిన తర్వాత మనకు శరదృతువు వచ్చినట్టుగానే నీ కష్టాలు కొన్ని రోజులే ఉండేవి ఏవైనా కూడా, నువ్వు భగవతారాధన చేయడం ద్వారా కొండంత పోయేది గోరంత పోతుంది. అంతే తప్పితే దాన్ని ఏదో మూఢనమ్మకాలుగా తీసుకొని ఏదో విధి విధానాలతో ఆచరించడం, లక్షలు ఖర్చు పెట్టడం లాంటివి చెయ్యవద్దు. అసలు ఆ సబ్జెక్టు దగ్గరికే వెళ్ళవద్దు. వీలైనంత వరకు జ్యోతిష్యానికి జ్యోతిష్య విధానంగా దారి వెతుక్కోకుండా ప్రత్యక్షంగా దారి వెతికే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మన వాళ్ళకి ఏంటంటే మ్యాజిక్ చేసేవాళ్ళు బాబాలంటే బాగా ఫేమస్ అందరికి కూడా, అవునా కాదా? మ్యాజిక్ చేసేవాళ్ళు మ్యాజిక్ చేస్తుంటారని చెప్పి వాళ్ళ మీద ఆకర్షితులు. అంటే మనకి ఏది కూడా ప్రత్యక్షంగా ఏది అవసరం లేదు, అంతా కూడా ఏదో తొందరగా మహిమ వల్ల జరిగిపోవాలి ఇట్లాంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళే మనకు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఇది ఆసరాగా చేసుకొని కొంతమంది బ్రాహ్మణులే కానీ యూట్యూబర్సే కానీ ఎవరో ఈ దీనిపైన బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు వశపరుచుకొని ఏవేవో దోషాలు చెప్పటం, డబ్బులు సంపాదించడం లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి అవన్నీ అవసరము లేదు. ఒక మంచి బ్రాహ్మడు, మీ ఇంటి పురోహితుడు ఎవరో ఒకరు పూర్వకాలం నుంచి ఉండడమో, లేదంటే మీరే మంచి ఈ బ్రాహ్మణుని వెతకడంలో ఉంటుంది. ఏదైనా కూడా ఏదో ఒళ్ళంతా బంగారం వేసాడనో లేదంటే స్వరూపం అంతా బాగుందనో ఎప్పుడు కూడా ఒకరిని మనము మన సమస్యలు చెప్పుకోవడానికి
ఎంచుకోకూడదు. అతను చదువుకున్నాడా లేదా, వేద పండితుడా కాదా, ఇవన్నీ తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్తే మంచి వేద పండితుడు ఇప్పుడు కూడా శాస్త్రాధ్యయనాన్ని చేసినటువంటి వాడు తన నోటితోటి నిజంగా మీకు లేకున్నా మీకు అవుతుందమ్మా అని చెప్పాడు అనుకోండి, అది అయిపోతుంది. కాబట్టి దాన్ని ప్రత్యేకంగా మీ మైండ్లో ఏదో పెట్టుకొని జాతకాలు అవసరం లేదు. వివాహ వ్యవస్థ కూడా ఇట్లా దెబ్బతింటుంది కొంత. అంటే జాతకాలు కలిస్తేనే వివాహం చెయ్యాలి అంటే ఒక నక్షత్రం ఉన్నటువంటి వాడికి ఒక స్వభావము, ఒక నక్షత్రం ఉన్నటువంటి వాడికి ఒక స్వభావం ఉండవచ్చును. కానీ మనకి వివాహంలో ప్రధానమైనటువంటిది గుణము. అంటే మీరిద్దరు కూడా మంచి గుణములు ఉన్నటువంటి వాళ్ళకైతే మీ జాతకరీత్యా ఎన్ని దోషాలు ఉన్నా మీరు మంచిగానే ఉంటారు. మీ గుణాలు మంచిగా లేవనుకోండి, ఇప్పుడు మనకి జ్యోతిష శాస్త్ర ప్రకారంగా 18 దాటాలి అని ఉంది. 36, 18 నుంచి 36 వరకు ఇట్లా పాయింట్స్ అని పెట్టుకొని ఇది వస్తే వాళ్ళ జాతకాలన్నీ కూడా వివాహం చేయవచ్చును అని జ్యోతిష శాస్త్రంలో ఉంది. మరి అందరూ జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇట్లా వివాహం చేయించుకున్న వాళ్ళందరూ కూడా మరి విడిపోకుండా ఉన్నారా అంటే అట్లేం లేరే. అంటే ఇక్కడ ప్రధానం ఏంటంటే వివాహ వ్యవస్థలో గుణము ప్రధానం, జాతకాలు కాదు. నిన్ను అర్థం చేసుకునేటువంటి భార్యనో భర్తనో వచ్చాడు అనుకోండి, నీ జాతకరీత్యా ఎన్ని దోషాలు ఉన్నా కూడా నీకు అవన్నీ ఏమి అంటవు. ఆ గుణ ప్రభావం వల్ల అతనో నువ్వో అర్థం చేసుకోవడం జరుగుతుంది. సింపుల్ యాజ్ దట్. మన దాన్ని పెద్దగా తీసుకొని ఇక జాతకాలు కలవకపోతే వివాహం చేసుకోవద్దు, ఇక ఈ జాతకాలు చూడటంలో ఇంకో ఆశ్చర్యం ఏంటంటే ఈ ఎవరైతే వియ్యంకులు ఉన్నారో వాళ్ళకు కూడా కలవాలని చూసుకుంటే ఇది నవ్వు వస్తుంది నాకు. సరే వీళ్ళు కలవడం ఓకే, భార్యాభర్తలు కలవడం ఓకే అండి, మా వియ్యంకుల వారికి మాకు కలుస్తుందా అండి, అయ్యో మా ఆడపడుచుకు నాకు కలుస్తుందా అండి, ఇవన్నీ ప్రశ్నలు ఎందుకు? వాళ్ళిద్దరికీ కలవడం చూడండి ఫస్ట్. ఈ వీళ్ళిద్దరికీ కలవటం మనకెందుకు? కలిసి ఉండాల్సింది వాళ్ళ మీరా? కాబట్టి ఆ చూడడం కూడా దానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వద్దు, చూయించుకోవాలి. ఎంతవరకు? ఒక లైన్ వరకే. 18 కంటే ఎక్కువ గుణాలు వచ్చాయా ఓకే చేయవచ్చు, కానీ దాన్నే ప్రధానంగా పెట్టుకొని ఇక ఆమె మంచి గుణములు ఉన్నా కూడా వాడి వ్యవస్థ అంత మంచిగా ఉన్నా కూడా వివాహం చేయకుండా వివాహ వ్యవస్థను చెడగొట్టుకుంటే కనుక మనకే ప్రమాదము. దీని ద్వారా మూఢనమ్మకాలని మనమే ప్రోత్సహించినటువంటి వాళ్ళని అవుతాం. ఇప్పుడు రామచంద్రమూర్తి ఉన్నాడండి, ఆయన అక్కడ స్వయంవరానికి వెళ్ళేంత వరకు సీతాదేవి ఎవరో తెలియదు ఆయనకి. వాళ్ళు ఏం జాతకాలు చూసుకోలే. ఆయన వెళ్ళి అక్కడ పెట్టినటువంటి పరీక్ష గెలవగానే సీతాదేవి వచ్చి వరమాల ఆయన మీద వేసేసింది ధనుర్భంగం. ఇక్కడ జాతకాలు ఏమన్నా చూసిండ్రా? సీతాదేవి రాముడే మన జాతకాలు చూసుకున్నప్పుడు మనం ఎందుకు చూసుకోవాలి? ఎంతవరకు చూసుకోవద్దని నేను చెప్పను, ఒక లైన్ వరకు ఎంతవరకు చూడాలో అంతవరకే చూసి ముందరికి వెళ్తే కనుక ఇద్దరి యొక్క జీవితాలు చాలా బాగుంటాయి. ఓకే, అయితే ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి కొంతమంది మీరు చెప్పినట్టు జాతకాలు చూస్తారు. అయితే వీళ్ళకి ఆ పేరు మ్యాచ్ అవ్వకపోవడమో, లేకపోతే ఏదో దోషం ఉంది, లేకపోతే ముందు ఇలా చేస్తే ఈ దోషం పోతుంది తర్వాత పెళ్లి చేసుకోవచ్చు అని ఇలాంటివి వింటూ ఉంటాం. సో మరి దీనికి సంబంధించి అదే ఈ ఫస్ట్ అందరూ కూడా మీరు అందరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు నీ నామకరణం పెట్టినటువంటి పేరే ప్రధానం. దానికి కూడా శాస్త్రం ఏం చెప్పిందంటే 27 నక్షత్రాలు ఉన్నాయి మనకి. 27 నక్షత్రాలకి ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉన్నాయి. 27 × 4 108. అవునా? నువ్వెంత అంబానీ అయినా సరే, అదాని అయినా సరే, ప్రపంచ కుబేరులందరూ కూడా పుడితే 27 నక్షత్రాలలోనే పుట్టాలి. 28వ నక్షత్రం అంటూ లేదు. ఒకవేళ నువ్వు నిజంగా జ్యోతిష్యాన్ని నమ్మేటువంటి వాడు అయితే ఆ 27 నక్షత్రాలకి ప్రతి నక్షత్రానికి ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క అక్షరం చెప్పబడ్డది. ఆ అక్షరం పెట్టుకుంటే నువ్వు మంచి వృద్ధిలోకి వస్తావు. నీకు ఈ అక్షరానికి తగ్గట్టుగా నువ్వు పేరు పెట్టుకుంటే నువ్వు మంచి వృద్ధిలోకి వస్తావని జ్యోతిష శాస్త్రంలో ఉంది. కొంతమంది ఇప్పుడైతే అసలు ఆ పేర్లకు అర్థమే లేకుండా పోతుంది. ఇంకా మనం ఇప్పుడు పేర్లు పెట్టడం గురించి మనం మాట్లాడుకోవడం అవసరం లేదు. ముద్దు పేర్లనే పేర్లుగా పెట్టుకొని లిల్లీ, పప్పి అనుకుంటూ ముద్దు పేర్లనే పేరుగా పెట్టుకొని చలామణి అవుతున్నటువంటి వాళ్ళు చాలా ఉన్నారు. జంతువులకు పెట్టే పేర్లు మనం పెట్టుకుంటున్నాం. కాబట్టి ఆ వ్యవస్థని కాకుండా ఋషుల పేర్లు పెట్టుకోవడం, అమ్మవార్ల పేర్లు పెట్టుకోవడం, ఇది ప్రధానంగా నమ్మేటువంటి వాళ్ళకి నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, నీ నక్షత్రానికి కొన్ని నక్షత్రాలు దోష నక్షత్రములని, అంటే పుట్టగానే కొంతమందికి దోషం ఉంటుందని చెప్తారు. దానికి సంబంధించినటువంటి చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. అంతేగాని అసలు ఫస్ట్ ఒక పేరు పెట్టిన తర్వాత మారుస్తే ఫలితం ఎట్లా మారుతుందండి? ఇప్పుడు మేము ఫలానా, మీరు పుట్టినప్పుడు మీకు ఒక పేరు ఒకటి వచ్చింది జ్యోతిష శాస్త్ర ప్రకారంగా, అది మారుస్తే ఫలితం ఎట్లా మారుతుంది? అసలు సమస్య లేదు. మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి నక్షత్ర పాదానికి సంబంధించినటువంటిదే మీ జీవితం అంతా ఉంటుంది తప్పితే, ఇవాళ నువ్వు మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే శ్రావణి అని ఒక అమ్మాయికి పేరుందనుకోండి, ఆమె లలిత అని పేరు మార్చుకున్నంత మాత్రాన లలిత అని పేరు పెట్టుకున్నటువంటి వచ్చేటువంటి ఫలితాలు ఏం రావు ఆమెకి. శ్రావణి అని పేరు పెట్టుకుంటే వచ్చే ఫలితాలే వస్తాయి. పేరు మారినంత మాత్రమున నీ వివాహ బంధం కలుస్తుందని లేనే లేదు, ఇంకా చెడిపోతుంది. ఇంకా
నువ్వు పేరు మార్చినందుకు గాను ఆమెకు వచ్చేటువంటి మంచి ఫలితాలు కూడా రాకుండా ఇంకా ఇబ్బంది అవుతుంది తప్పితే అవన్నీ అసలు పేరు మార్చడం అనేటువంటి సబ్జెక్టు లేదు, ఓకే, మార్చకూడదు కూడా. నీకు ఇంకా అంత జ్యోతిష శాస్త్రాన్ని నమ్మేటువంటి వాడు అయితే అవి కుదిరేటువంటి వాళ్ళని చేసుకోవాలి తప్పితే పేర్లు మార్చుకుంటే ఎట్లా కలుగుతుందండి? కుదరదు. కాబట్టి అవన్నీ మనం నమ్మాల్సినటువంటి పరిస్థితి అవసరం లేదు. నేను చెప్పాను కదా, గుణం ప్రధానం. వివాహంలో మనం ఫస్ట్ చూడాల్సినటువంటిది, ఇప్పుడంటే మనం మీ ప్యాకేజ్ ఎంత, మీకు ఆస్తులు ఉన్నాయా లేదా ఇది అడుగుతున్నారే తప్పితే నువ్వు ఉన్నటువంటి గుణం ఎవరు అడగట్లా. గుణ పరిశీలన చేస్తే గుణం సరిగ్గా ఉన్నటువంటి వాడికి ఆటోమేటిక్గా ఇవన్నీ ఉంటాయండి. ఒక గుణము బుద్ధి ఉన్నటువంటి వాడికి ఈ జీవితాన్ని ఎట్లా నడిపించాలో ఆయనకు తెలుసు. ప్రత్యేకంగా నీకు ఆస్తులు ఉన్నాయా, నీ ప్యాకేజ్ ఎంత అడగక్కర్లా. కాబట్టి గుణము ప్రధానమైనటువంటి వివాహాలు జరిగినటువంటి రోజు మళ్ళీ మన సనాతన ధర్మం బాగుపడుతుంది. ఓకే.